హలో ఫ్రెండ్స్, నా పిల్లల లంచ్ బాక్స్ కోసం బగారా రైస్ అండ్ పూల్ మక్కన కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ డ్రై మసాలాస్ యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, నెక్స్ట్ పుదీనా కూడా వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ చూడండి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దీంతోనే 8 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాను. ఇప్పుడు అది బాయిల్ అయ్యాక రైస్ వేద్దాం. నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, రైస్ వేసుకున్నాను. లోపు ఇది అవుతూ ఉంటుంది. మనం మూత పెట్టేసి సిమ్లో దాన్ని నెమ్మదిగా కుక్ చేస్తూ ఉన్నాం. ఈలోపు పూల్ మక్కన ఉంది కదా, దాన్ని ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చూడండి, ఇలా గీ వేసుకున్నాము. కొంచెం ఇలా పూల్ మక్కన వేసుకున్నాము. కొంచెం లైట్గా సాల్ట్ వేసేసాము. వీటిని ఫ్రై అయిపోతాయండి. యాక్చువల్లీ చాలా క్రంచీగా. మా ఇంట్లో ఇప్పుడు ఇది 5:30 కదండి, మార్నింగ్ 5:30 కదా, అందుకే మా ఇంట్లో ఏ సౌండ్స్ లేవన్నమాట. ఇల్లంతా సైలెంట్గా ఉంది. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా. చూడండి, రైస్ ఇలా వచ్చింది. కొంచెం వాటర్ వేయచ్చు అనిపిస్తుంది నాకు. అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం కుక్కర్లో కుక్ చేయలేదు కదా. కర్రీ కోసం అండి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేస్తాను. రైస్ అయిపోయిందండి. ఇది జీడిపప్పులు, గసగసాలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఈ వాటర్ కూడా పక్కన పెడదాం, పడేయద్దు. ఇప్పుడు ఇది పేస్ట్ చేసేసుకుందాం. చూసారా, చక్కగా ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా. కాజు అండ్ గసగసాలు. ఇప్పుడు దీనిలోనే ఆనియన్ అండ్ టమాటో ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాము. ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా చేసుకున్నాను. మరి ఫైన్ పేస్ట్ ఏం అక్కర్లేదు. పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసేసుకున్నానండి. అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి లాస్ట్లో పూల్ మక్కన కొత్తిమీర వేసేసుకోవడమే. ఇంకా జీడిపప్పు, గసగసాలు బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయండి, అది వేసేసాను. అయిపోయిందండి. టేస్ట్ చూసాను ఇప్పుడే, చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి, ట్రై చేయండి. కామెంట్లో నాకు చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ. రైస్ కూడా చాలా చక్కగా వచ్చిందండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. ట్రై చేయండి, ఓకేనా?